బట్టా. హలో మై డియర్ వీక్షకులారా, ఈరోజు సౌండ్ వస్తుంది, పట్టించుకోకండి. ఈరోజు మనం అవతార్ ఫైర్ అండ్ యాష్ పోతున్నాం. టైం ఆల్మోస్ట్ 1:30, 2:30 షో. తుషార్ గాంధీ వాడు ఆల్రెడీ మెసేజ్లు కాల్స్ చేస్తూనే ఉండు. మనం ఇంకా అమ్మ వింటుంది, మళ్ళీ మాట్లాడతాం. చెప్పిన కదా, మూవీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన దగ్గర బండి లేదు కదా, మింటూ బండి తీసుకున్నాం. మింటూ వాళ్ళ డాడీ గాడికి ఆ బండి వాళ్ళు, ఎందుకంటే ముందే లేట్ అయింది. బస్ కోసం వస్తే సినిమా అయిపోయినాక పోతాం మనం, కాబట్టి తాళం తీసుకొని స్టార్ట్ అయిపోతున్నా. అమ్మకి చెప్పలే పోతున్నాను, అందుకే అప్పుడు సైలెంట్ గా తింకుంటూ మాట్లాడినా. చూద్దాం ఎంత టైం అవుతుంది. 2:40 అవుతుంది, 1:40 అవుతుంది. 2:30 వరకు వెళ్ళిపోవాలి. తుషార్ గారు వెయిట్ చేస్తుండు, ఫోన్ చేసిండు వస్తున్నా అని చెప్పిన స్టార్ట్ అయినా. పోదాం జల్దీ జల్దీ టక్ 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 పోతున్నా. ఇది మింటూ బైక్ మీద పోతున్నా. ఇప్పుడు నేను పెట్రోల్ ఉందనుకున్నా, పెట్రోల్ లేదు. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని పోవాలి, అదే లేట్ అవుతుంది. ముందే అంటే ఇది ఇంకో లేటు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని పోవాలి మళ్ళా రోడ్డు మీద. ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను ఇంతకుముందు పెట్రోల్ కొట్టించుకుంటా అని చెప్పినా కదా. పెట్రోల్ బంక్ పోయినా వానికి 120 కొట్టమన్నా, వాడేమో 220 కొట్టి పడేసిండు. చూడు, నీళ్ళు ఉండే మనం తీసుకున్నప్పుడు. ఇప్పుడు హాఫ్ ట్యాంక్ కంటే ఎక్కువ అయింది. వాడిని చెప్పినా నేను, అరే 120 చెప్పినా అని చెప్పేసి 220 కొట్టినావు అంటే, నువ్వు 220 చెప్పినావు అంటే రాడు. నేనేదో పెద్ద మోటార్ లాగారు కాళ్ళు చెప్తారు ఇప్పుడు, ఐ హ్యావ్ రికార్డు అది అని చెప్పి. అట్లా నేను రికార్డ్ చేసినా, నాకు రికార్డు ఉందని చెప్పి అంతా అంటున్నాను నేను. తర్వాత మనకు పెద్ద గొడవలు పెట్టుకుని అలవాట్లేదు కాబట్టి సరేలే అని చెప్పేసి 100 పైసలు అని కొట్టి వచ్చేసినా. ముందే లేట్ అవుతుంది మూవీకి అని చెప్పి. లేట్ అవుతుంది, పోవాలి. సైడ్ కాగి మాట్లాడుతున్నాం, మళ్ళీ గాలి సౌండ్ వినిపిస్తుంది. టైం 2:14 అవుతుంది. వీఆర్ స్టక్ ఎట్ సిగ్నల్ మియాపూర్. మోర్ 35 seconds టు గో. 120 seconds ఉండే, ఇంకా 30 seconds ఉంది. లెట్స్ గో. 2:21 అవుతుంది. థియేటర్ దగ్గరకు వచ్చేసిన. తుషార్ ఖాన్ కోసం వెయిటింగ్. యాక్చువల్గా ఇప్పుడు వచ్చే దారిలో ఒక సిగ్నల్ జంప్ చేసిన నేను, అంటే అది సిగ్నల్ అని నాకు తెలియదు. దాటేసినాక చూస్తే సిగ్నల్ జంప్ ఉంది. అది అంటే సిగ్నల్ వేస్తుంది, నేను వచ్చేసిన అని చూసిన. చలాన్ పడుతుందేమో చూడాలి. చలాన్ పడితే కట్టేసేయాలి, మింటూ బండి కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కానీ కాలిపీలి ఒకవేళ సిగ్నల్ జంప్ పడితే మాత్రం 1200 దాకా పడుతుంది. ఇబ్బంది అయిపోతుంది ఎట్లయినా. వచ్చిండు తుషార్ గారు, పోతున్నా రైట్ లోపల. ఎందుకట్లా వచ్చినాయి పైసలు. ఆడ ఒక అమ్మాయి ఉంది పాపం, ఎట్లా చూస్తారు కదా ఆమెని. ఏడా బ్రో వెనకాల పాపం అనిపించింది. ఆమెనేమో ఇట్లా తలకాయ తీసుకుడు, అందరు ఆమెను చూస్తారు. పార్కింగ్ 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 ఏమంట. గాలికి జుట్టు చూసినా ఎట్లయితుందో మంచిగా. చే అయినా మా జుట్టు వాళ్ళకి అసలు నీ గుండు గానికి ఏం తెలుస్తారా. గుండు గుండు బట్టా. మా అవకాశం మర్చిపోయి పెద్ద దాంట్లోకి వెళ్ళిపోయినాం. మాది 50 రూపాయలు. మాది 10 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు. మా ఎంట్రీ చూసారా ఎంత పాష్ ఉందో. ఇక్కడ 10 రూపాయలు కూడా ఉందా ఇంకా. ఇంటర్వ్యూల్ అయింది. వాళ్ళిద్దరు అవతార్లో ఇద్దరు లోపలికి పోయారు, మేము బయటకు వచ్చినాం. ఇది 35 రూపాయలు అంట, 10 రూపాయలది. ఇది 30 రూపాయలు అంట. ఇది దీని రేట్ అయితే మారలేదు. ఒకటే తీసుకున్నాం, గరీబులం కాబట్టి పైసలు లేవు. ఆకలి అవుతుందని వాడు తీసుకుంటా అంటే సరేలే అని చెప్పేసాను అట్లా. సినిమా ఇప్పటివరకు ఎట్లా అనిపించింది బ్రో, చెప్పొచ్చు కదా నీ ఒపీనియన్ ఎట్లుందని. గుడ్, బాగానే ఉంది. అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. ఫైటింగ్ క్లైమాక్స్లో వస్తుంది ఫైటింగ్. చేస్ బ్రో. తుఫాన్. హే గాయ్స్, సినిమా అయిపోయింది. పోస్ట్ క్రెడిట్ సీన్ వేస్తాడు అనుకోని బుగ్గ అయిపోయి ఇద్దరం ఉన్నాం. అందరు వెళ్ళిపోయారు, ఖాళీ. ఏలేడు బంద్ చేసి పడదగినాడు. సో బ్రో, ఇక మన బ్లాగ్ ఎండ్ చేయాలి కాబట్టి సరే అది పోయేసి వచ్చినాం. కానీ ఫైనల్ ఆగరా, లైట్ పోతుంది మళ్ళా. ఫైనల్ వర్డిక్ట్ ఏంది నీది సినిమా గురించి? సినిమా ఎట్లా అనిపించింది నీకు? 3.5 నాకు 3 అనిపించింది. సినిమా అంతా మంచి లేదు నాకు. ఓకే ఓకే
చలో అయిపోయింది బ్లాగ్ ఇంతటితో సమాప్తం. టాటా గుడ్ బాయ్, ఇంటికి పోతున్నా.